లిక్కర్ కుంభకోణం కేసులో జగన్ ఎలాగైనా జైల్లో పెట్టాలా, అందుకోసం చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. అయితే ఇక్కడే అసలు లాజిక్ అయింది. ఎవరు లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ భార్య భారతిని కూడా ఇప్పటికే చర్చల్లోకి తీసుకొస్తున్నారు. బాగానే ఉంది. ఇందులో పాయింట్ ఏంటంటే సజ్జల శ్రీధర్ని ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేశారు. అప్పట్లో వాసుదేవరెడ్డి క్వశ్చన్స్ అతను వెళ్ళిపోవడం తన డిపార్ట్మెంట్కి అయిపోయింది. ఆ తర్వాత తీసుకుంటే ప్రస్తుతం రాజకేశిరెడ్డి జైల్లో ఉన్నాడు. మరొక వైపున అరెస్టుల్లో తాజాగా వరుసపెట్టి జరుగుతున్నటువంటి దాంట్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి బంధువు అవుతారు. కాకపోతే ఎస్పీవై అగ్రోస్ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయి 2014 తర్వాత చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె నేను పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఇంటి అల్లుడైనటువంటి శ్రీధర్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఏంటయ్యా అంటే ఇక్కడ ఈ డబ్బులకు సంబంధించి కీలక పాత్ర పోషించారు. విచిత్రం ఏంటంటే డిస్టిలరీల నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నది కేసు. ఇక్కడ డిస్టిలరీలు అంటే ఈ మద్యం తయారు చేసే కంపెనీలు, మరి వాళ్ళు పెట్టాలి కేసు. కానీ కేసు పెట్టని డిస్టిలరీ ఇక్కడ వీళ్ళు కూడా ఎస్పీవై కూడా ఇక్కడ మద్యం సరఫరా చేసింది కదా, పెట్టలేదు కాబట్టి వాళ్ళ మీదనే కేసు పెట్టడం. ఇదివరకు జగన్ కేసుల్లో తన సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ అది లంచం సొమ్ము అని చెప్పమని వాళ్ళని అడిగారు. వాళ్ళు మేము అట్ట చెప్పమన్నారు, మేము లంచం ఇవ్వలేదు పెట్టుబడి పెట్టామన్నారు. అందుకుగాను వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. బడా సంస్థలు ఇప్పుడు దాల్మియా లేకపోతే కనుక శ్రీనివాసన్కి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏమైనా తక్కువ ఫ్యాక్టరీలా, బడా కంపెనీలనే ఆ విధంగా తీసుకొచ్చి కేసుల్లో పెట్టడం ద్వారా కథ నడిపించారు. ఇప్పుడు ఈ తరహా కథ నడవబోతోంది.